afternoon and welcome to the Hindu newspaper analysis 11/11/2024. సో ఆథర్ గారు దేని గురించి మాట్లాడుతున్నారండి? కాలింగ్ అవుట్ ఎక్స్ప్లాయిటేటివ్ లేబర్ డైనమిక్స్ ఆన్ ప్లాట్ఫామ్స్. అంటే ఎక్స్ప్లాయిటేటివ్ అంటే లేబర్ అంటే పని వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ఫెయిర్గా వాళ్ళ ప్రాఫిట్ మోటివ్ వాళ్ళ అడ్వాంటేజ్కి ఈ పని వాళ్ళందరినీ ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు. ఆ డైనమిక్స్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ అంటే ఏ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకి ఆథర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద కంటిన్యూస్ ఎవల్యూషన్ అంటే మార్పు, కంటిన్యూస్గా మార్పు అవుతూ ఉంది. ఈ మధ్యలో ఏం జరుగుతుంది ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే వీళ్ళు మనకి డెలివరీలు, మనకి స్విగ్గీలు, జొమాటోలు చాలా చేస్తుంటారు గిగ్ వర్కర్స్. వీళ్ళకి ఒక మనిషి ఉంటాడనమాట, వాడేమొచ్చి అగ్రిగేటర్ అంటాం, వాడి దగ్గర వీళ్ళందరూ పనిచేస్తుంటారు. అలాగని వీళ్ళకి ఎంప్లాయీ స్టేట్ సోషల్ సెక్యూరిటీస్ ఉండవు. ఓకే, ఎందుకంటే వీళ్ళు గిగ్ అంటే వీళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్గా ఫ్లెక్సీ అవర్స్లో వర్క్ చేసుకోవచ్చు, వీళ్ళకి కావాల్సినప్పుడు వర్క్ చేయొచ్చు. అంటే ఓ బండి ఉండాలి, కొన్ని ఉంటాయన్నమాట, రోజుకి ఇన్ని డెలివరీస్ అని చేస్తారు. వాళ్ళకి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్డ్ అల్గోరిథం ఉంటుంది, దాని ప్రకారం ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏంటేంటి ఇవ్వాలి, డెలివరీస్ ఎక్కడికి వెళ్ళాలి అన్నది గిగ్ వర్కర్స్ చేస్తారు. ఇందులోని మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారనమాట. అంటే భర్తలు బాగా ట్రీట్ చేయక, లేదా ఆర్థిక ఇబ్బందులు, పిల్లల్ని పోషించాలి, ఇలాంటి వాటిలన్నిటికి వాళ్ళు పాపం ఏం లేదు, వాళ్ళు ఇలాంటి దానికి వాళ్ళు ముందంజలో ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఈ గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్స్ అన్నాను కదా, వాళ్ళు ఎలాగ ఎక్స్ప్లాయిట్ చేస్తారు అన్నది ఆథర్ గారు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో ఇన్ ద మిడ్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గిగ్ వర్కర్స్, ఓకే, రోజుకి మారుతోంది. దేర్ వాజ్ అ గ్రౌండ్ బ్రేకింగ్ మూమెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలోని కాస్త కంపించినట్టు వీళ్ళందరూ ఒక ముందడుగు వేశారు. ఎటువైపు వేశారు? ఏ నేషన్ వైడ్ డిజిటల్ స్ట్రైక్. ఓకే, ఇండియా అంతా డిజిటల్ స్ట్రైక్ చేశారు. ఎప్పుడు? దీపావళి నాడు. ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారండి? ఆడవాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఓకే, ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఆడవాళ్ళు ఆర్గనైజ్ చేశారు అనమాట. ఈ కాల్ ఎవరిచ్చారు? GIPSWU అంటే గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ వీళ్ళు పెద్ద పిలుపునిచ్చారనమాట. అంటే కాస్త కంపించినంత పిలుపు ఆడవాళ్ళందరికీ. ఏ రోజు నాడు? దీపావళి నాడు. ఇండియాలోని ఫస్ట్ యూనియన్ ఇదే, ప్రప్రథమైన యూనియన్ దట్ ఈస్ డెడికేటెడ్ ఎవరికి? ఉమెన్ గిగ్ వర్కర్స్కి. ఎవరికి? ఆడవాళ్ళకి అనమాట, ఉమెన్ గిగ్ వర్కర్స్. ఈ స్ట్రైక్ ఏంటి అడుగుదాం అనుకుంటున్నారు? దే వాంటెడ్ టు సీక్ గిగ్ వర్కర్స్ అండ్ సర్వీస్ యూజర్. గిగ్ పనిచేసే వాళ్ళు, ఆ సర్వీసులు ఉపయోగించుకునే వాళ్ళు సాలిడారిటీ, అందరూ ఐకమత్యంతో ఉండాలి ప్రపంచం అంతా, భారతదేశం అంతటా. ఓకే, దేశం అంతటా అండ్ ద వరల్డ్, ప్రపంచం అంతటా, ఆన్ ది ఇష్యూ ఆఫ్ ఏ నినాదం మీద? ఎక్స్ప్లాయిటేటివ్ అంటే వాళ్ళ లాభాల కోసం మనల్ని పీల్చేస్తున్నారు జలగల్లాగా అని. అండ్ అబ్యూజివ్ అంటే ఏంటి? లేబర్ ప్రాక్టీసెస్, వీళ్ళని లేబర్గా చూసి వీళ్ళ మీద కొన్ని అఘాయిత్యాలు కూడా జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది? ఏ కేస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఆన్లైన్ సెర్చ్. అంటే మనం అన్నీ ఆన్లైన్లే కాబట్టి వాళ్ళు వస్తారు, డెలివరీ చేస్తారు, సార్ మేము బాగా చేస్తామని కొద్దిగా రేటింగ్లు ఇవ్వండి, ఇవన్నీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు పాపం. సో అండ్ ఆన్లైన్ సెర్చ్ ఏంటి బయటకు పెట్టిందంటే ది ఎక్స్టెంట్ టు విచ్ ప్లాట్ఫామ్ కంపెనీస్ హ్యావ్ బీన్ ఆఫరింగ్. ప్లాట్ఫామ్ కంపెనీస్ ఏంటి ఆఫర్ చేస్తున్నాయి? లెక్కలేని డిస్కౌంట్లు ఇచ్చేస్తున్నాయి. ఎప్పుడు? ఫెస్టివల్ సీజన్ అప్పుడు లెక్కలేని డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నాయి. కానీ ఈ డిస్కౌంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఎక్కడి నుంచి వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు? గిగ్ వర్కర్స్కి వాంట్ టు మేక్ దిస్ క్లియర్. ఇవి ఎలా వస్తుంది ఈ డిస్కౌంట్స్? అంటే బీభత్సమైన డిస్కౌంట్స్ అనమాట. అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ దేర్ వేజెస్. వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం డబ్బులు కట్ చేసి ఇక్కడ డిస్కౌంట్లు ఇవ్వడం మొదలెట్టారు. అండ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ దీని ద్వారా చివరాఖరికి ఏం తేలిందిరా అంటే వీళ్ళు బానిసల్లాగా వర్క్ చేస్తున్నారు. స్లేవరీ అనమాట. వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? బానిసల్లో పనిచేస్తున్నారు ఈ ఆడవాళ్ళందరూ. బట్
గవర్నమెంట్కి కానీ కన్జ్యూమర్ కానీ, అంటే మనం ఏమైనా ఆర్డర్ చేసామనుకో మనకు వచ్చాయనుకోండి, మనం కానీ అధికారంలో గవర్నమెంట్ కానీ అసలు వీళ్ళ గురించి ఏమైనా పట్టింపు ఉందా? వీళ్ళ గురించి ఏమైనా కేర్ చేస్తారా? ఈ విషయం గురించి వీళ్ళ వేజెస్ తగ్గించేసి వాళ్ళ నుంచి డిస్కౌంట్లు పెంచేసుకుంటున్నారు. ఇది అడిగే నాదుడు ఎవరు లేరు. ఇన్స్టెడ్ ఏమంటున్నారు? ద మ్యానుఫ్యాక్చర్డ్ నెరేటివ్ సీమ్స్, మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఇలాగే చెప్పాలి కథంతాను. ఏంటంటే టు బి ఆన్ హౌ యంగ్ పీపుల్ ఆర్ ఫైండింగ్. ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తున్నారు? ఎంత చిన్న వయసులో ఉద్యోగం వచ్చిందండి. ఓకే, త్రూ దీస్ యూనికార్న్ స్టార్టప్స్. యూనికార్న్ ఏంటంటే వీళ్ళందరూ బిలియనీర్లు. ఎలాగా? వీళ్ళ జీతాలు కట్ చేసి, సో వాళ్ళు ఏమంటున్నారు? చిన్న వయసులోనే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, రండి మమ్మల్ని జాయిన్ అయిపోండి. ఓకే, హౌ యంగ్ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఎంప్లాయ్మెంట్ త్రూ దీస్ ఈ యూనికార్న్ స్టార్టప్స్. అంటే ఏంటి? ఈజ్ అ యూనికార్న్ అంటే ఈజ్ గాట్ $1 billion బిజినెస్ అనమాట. దట్స్ ద కైండ్ ఆఫ్ థింగ్. వై ఆర్ వీ నాట్ క్వశ్చనింగ్ ది స్టార్టప్స్? ఓకే, మనం అసలు ప్రశ్నించాలి. స్టార్ట్ చేయడం, కంపెనీలు ర్యాపిడ్గా పెరిగిపోతున్నాయి, ఎలా పెరుగుతున్నాయి అని ప్రశ్నించే నాదుడు లేడు. వాస్తవం ఏంటంటే ట్రూత్ ఈస్ దాట్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్లాట్ఫామ్ స్టార్టప్స్, అంటే ప్లాట్ఫామ్ స్టార్టప్స్ బాగా పెరుగుతున్నాయి, ఈజ్ బీయింగ్ ఫ్యూయల్డ్. దీనికి ఫ్యూయల్ అంటే దీనికి ఒక కైండ్ ఆఫ్ అర్హ్యం పోస్తుంది ఎవరు? ఎక్స్ప్లాయిటేషన్. అంటే వాడేసుకుంటున్నారు అనమాట. అంటే జలగల్లా ఫీల్ చేస్తున్నారు ఎవరిని? ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ని. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి అంతటిని లాగేస్తున్నారు. అండ్ ఇదే కాకుండా వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ అని ఉంటాయి. అంటే మేము ఇన్వెస్ట్ చేస్తాము మీ ప్రొడక్ట్లోని, మీ యొక్క బిజినెస్లోని. వాళ్ళు దే ఆర్ కీన్ టు సప్లై. వాళ్ళు రెడీగా ఉన్నారు, డబ్బులు ఎంత కావాలంటే అంత, విత్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ సస్టైనబుల్ ప్రాఫిట్ మోటివ్. వాళ్ళు ఏమన్నారు? ఎండ్లెస్లీ విత్ నో రిక్వైర్మెంట్, వాళ్ళకి ఏం అవసరమే లేదు సస్టైనబుల్గా ప్రాఫిట్ మోడల్ అంటే ఇలా లాభాల్లో వెళ్తుందా అని కూడా చూసుకోవటం లేదు. వాళ్ళు దే జస్ట్ కీన్ టు సప్లై మనీ ఎలా సప్లై చేస్తున్నారు? ఆథర్ గారి ప్రకారం సప్లై మనీ ఎండ్లెస్లీ. ఓకే, ఇది ఆస్ట్రిక్స్ మార్క్, డబుల్ ఆస్ట్రిక్స్ చేస్తున్నా. దిస్ ఇస్ టు బి నోటెడ్, ఎండ్లెస్లీ. ఓకే, రీడర్స్ మస్ట్ బి అవేర్ ఆఫ్ కాంట్రవర్షియల్ పీస్ ఆఫ్ కాన్వర్జేషన్. ఈ మధ్యకాలంలోని ఒక కాంట్రవర్షియల్ అంటే చాలా దుమారం లేపిందనమాట ఒక కాన్వర్జేషన్ ఎక్కడ అక్టోబర్లో జరిగింది ఈ సంవత్సరం. ఎవరి మధ్యన? CEO ఆఫ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాట్ఫామ్ కంపెనీస్ అండ్ స్టాండప్ కమెడియన్. వాడి సెటైర్లు కూడా వేస్తాడు. సెటైర్ అంటే వ్యంగ్యంగా, ఓకే, ఉన్నది చెప్పేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, బాగా హాస్యంగా చెప్తారు కానీ వ్యంగ్యంగా చెప్తారు. ద సటైరిస్ట్ ఏమడిగాడంటే వాడు హైలైట్ చేశాడు. ఏమని? డెఫిషియన్సీస్ అంటే డిమెరిట్స్, ఉన్న లోపాలు, లుసుగులన్నీను ఇన్ ద కంపెనీస్ ప్రొడక్ట్స్. CEO గారిని, లార్జెస్ట్ ప్లాట్ఫామ్ కంపెనీ CEO గారిని, మీ కంపెనీలో ఉన్న లొసుగులన్నీ, ప్రొడక్ట్లో ఉన్న లొసుగులు, మీ సర్వీసుల్లో ఉన్న లొసుగులు అన్నీను ఆన్ సోషల్ మీడియా. అండ్ హ్యాడ్ ఛాలెంజ్డ్ CEO. ఆయన ఏం చేశాడు? ఈ సటైరిస్టు ఛాలెంజ్ చేశాడు ఎవరిని? ఆ లార్జెస్ట్ కంపెనీ, ప్లాట్ఫామ్ కంపెనీ CEOని, మీ డెఫిషియన్సీస్ ఇవి, మీ ప్రొడక్ట్స్ ఇవి తప్పులు ఉన్నాయి, మీ సర్వీస్ తప్పులు ఉన్నాయి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా CEO గారిని ఛాలెంజ్ చేశాడు. కమాన్, నువ్వు ఈ భారం నేను ఎత్తి మీద వేసుకో, టేకప్ ద రెస్పాన్సిబిలిటీ అని. బట్ ఈ సటైరిస్ట్ ఎవరైతే వ్యంగ్యంగా, హాస్యంగా అన్నీ ఉన్నట్టు చెప్తున్నాడో అతను ఏం ఫేస్ చేశాడండి? అతన్ని ఏడిపించడం మొదలెట్టారు. బులింగ్. అరే నువ్వు మా CEOని ఇలాగ అంటావా అని పీపుల్ వాడి మీద పడిపోయారనమాట. ప్రామినెంట్ ఫిగర్స్ అంటే మామూలు వాళ్ళు కాదు, ప్రాముఖ్యమైన మనుషులందరూ. ఎవరెవరు? ఇంక్లూడింగ్ సీనియర్ జర్నలిస్ట్, ఒక పేరు మోసిన సీనియర్ ఉన్న జర్నలిస్ట్ అంటే విలేకరి. ఈ సటైరిస్ట్ ఏమని పిలిచాడండి? వీడి ట్రైటర్, దేశద్రోహి, దేశానికే ద్రోహం అట ఆ CEO మీద అతను కానీ ఇలాగ వ్యంగ్యంగా మాట్లాడితే. ఎందుకు దేశద్రోహి అన్నాడు? ఎందుకంటే ఈ సీనియర్ జర్నలిస్ట్ గారు ఆ CEO గారిని పొగిడేస్తున్నారు. ఈజ్ ప్రైజింగ్ ద CEO యాజ్ వాట్? ఆయనంట ఆ CEO గారు నేషన్ వెల్త్ క్రియేటర్. ఆ CEO గారు ఎవరు? దేశానికి ఆస్తిని క్రియేట్ చేస్తున్నాడు ఆయన. ఓకే, ఆస్తిని, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాడు. అలాంటి ఆయన ఇలా కనిస్తామని. బట్ ఈస్ ద CEO ఆఫ్ దిస్ వెల్ నోన్ ప్లాట్ఫామ్ రియల్లీ వెల్త్ క్రియేటర్? వాస్తవానికి ఈ CEO గారు ఆఫ్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్ కంపెనీ వెల్త్ క్రియేటరా?
క్వశ్చన్ మార్క్. ఆథర్ గారు ప్రబల్లిక వదిలేరు మనకి. ఆర్ ఈజ్ ఈ ప్రాఫిటింగ్ ఫ్రమ్ ద ఎక్స్ప్లాయిటేషన్, లేదా ఆయన లాభాలు ఎలా చేసుకుంటున్నాడు? ఓకే, ఎక్స్ప్లాయిటేషన్, వాళ్ళని ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. అంటే వాళ్ళని జలగల పీల్చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ అంతటిని బానిసల్లో పనిచేస్తున్నాడు. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అవర్ గిగ్ వర్కర్స్. అండ్ అదే కాకుండా హౌ డు వి సీ ద రోల్? గిగ్ వర్కర్స్ యొక్క పని ఏంటి, వాళ్ళు ఏం చెయ్యాలి, ఎలా చూడాలి దీన్ని? ఆర్ దే నాట్ కంట్రిబ్యూటింగ్? వాళ్ళు ఏమి కంట్రిబ్యూట్ చేయట్లేదు, ఆయనే కంట్రిబ్యూట్ చేస్తున్నాడా? ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఇచ్చి అన్నీ చేయడం బట్టే కదా ఆయనకు అంత ఆస్తి వచ్చింది. ఓకే, ఆర్ దే నాట్ కంట్రిబ్యూటింగ్ టు ద నేషన్ బిల్డింగ్? ఎలాగా? చీప్ లేబర్, చాలా తక్కువ పని చేస్తున్నారు. వై కెనాట్ వి కన్సిడర్? మనం ఎందుకు అనుకోకూడదు లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది, అది యాంటీ నేషనల్ యాక్ట్, ఇది దేశానికి విరుద్ధంగా. సో CEO కూడా ట్రైటరే అని ఎందుకు అంటం లేదు ఆ సీనియర్ జర్నలిస్ట్ గారు? ఇది ఎందుకంటే ఇదే వాస్తవం. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఇన్ఫార్మల్ ఎకానమీ వర్కర్స్, భారతదేశంలో ఇన్ఫార్మల్ ఎకానమీ వర్కర్స్ ఎంతండి వాళ్ళ కంట్రిబ్యూషన్? 60% ఆఫ్ ది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. 60% కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎవరు? ఇన్ఫార్మల్ ఎకానమీ వర్కర్స్. ఫార్మల్ ఎకానమీ కాదు, ఇన్ఫార్మల్ ఎకానమీ వర్కర్స్. ఫర్ ద రైటర్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్, ఈ ఆర్టికల్ని ముగ్గురు బయలైన అనమాట. దిస్ మూమెంట్ ఇస్ పివటల్, చాలా ఇంపార్టెంట్. ఈ సంఘటన చాలా, ఈ ప్రస్తుత పరిస్థితి, ఈ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. ఉమెన్ గిగ్ వర్కర్స్ షోస్ ఆస్పీషియస్ డే. వాళ్ళు కూడా చూడండి, ఆడవాళ్ళు చాలా శుభమైన దినం తీసుకున్నారు. ఏది? దీపావళి. టు ఇనిషియేట్ డిజిటల్ స్ట్రైక్ మొదలెట్టారు. డిజిటల్ స్ట్రైక్ ఆరంభం. ఓకే, వాళ్ళు నాంది వాక్యం పలికారు అనమాట. కాలింగ్ ఇట్ బ్లాక్ దివాలి, అంటే ఎవరు లైట్లు వెలిగించకండి, చీకటి చేస్తున్నాం. ద రెస్పాన్స్ వాజ్ ఓవర్వెల్మింగ్. వాళ్ళు అనుకోలేదు ఎంత బాగా అందరు రెస్పాండ్ అవుతున్నారంటే, అనూహ్యంగా, ఓవర్వెల్మింగ్. మీడియా కవరేజ్ వచ్చింది, సపోర్ట్ ఫ్రమ్ గిగ్ వర్కర్స్ వచ్చింది, సిటిజన్ ఫోరమ్స్ కూడా వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు. ఓకే, అభ్యుదయ భావాలు ఉన్న సమాజంలోని సిటిజన్స్ అందరూ ఎస్ వీళ్ళ వైపు మనం నిలబడాలండి, వీళ్ళని బానిసల్లో పనిచేయించి ఆ యూనికార్న్ వాడు కోట్లు సంపాదించేసుకుంటున్నాడు, వీళ్ళకి చీప్ లేబర్ అయ్యారు, ఇవన్నీ మాట్లాడారు. హౌఎవర్ ఇలా ఉన్నప్పుడు కూడాను ఉమెన్ వర్కర్స్ ఆర్ అవేర్. ఈ ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారో ఆడవాళ్ళందరికీ అన్నీ తెలుసు. ఇదో పెద్ద ఇవాళ రేపు అయిపోయేది కదా, చాలా దూరంగా వెళ్ళే యుద్ధం ఇది. యాజ్ దర్ డిమాండ్స్ ఆర్ మిస్సింగ్, వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఏవి వాళ్ళు మాట్లాడట్లేదు ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ లేబర్ డిస్కోర్స్. మెయిన్ స్ట్రీమ్ లేబర్ మాటల్లోని వీళ్ళు అడిగింది ఏది మాట్లాడట్లేదు ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ లేబర్ డిస్కోర్స్. ఆ మాటల్లో దే అడ్వకేట్ హ్యావింగ్ సెక్యూర్ అండ్ డిగ్నిఫైడ్ ఎంప్లాయ్మెంట్. ఈ కంపెనీస్ ఏమంటున్నాయి? గిగ్ వర్కర్స్ అందరికీ సెక్యూర్, డిగ్నిఫైడ్, వాళ్ళకేమిటండి భవిష్యత్ ప్లాన్ చేసుకోవచ్చు, చాలా గౌరవమైన ఉద్యోగం అంటున్నారు. అండ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఆన్ ప్లాట్ఫామ్ కంపెనీస్ మీద చాలా కడక్ అయిన పద్ధతి విధానాలు తీసుకొస్తున్నారు. గవర్నమెంట్స్ అండ్ లార్జ్ గిగ్ వర్క్ ఆర్గనైజేషన్స్ సీమ్ టు ఫోకస్, ప్రభుత్వాలు పెద్ద గిగ్ వర్కర్ ఆర్గనైజేషన్స్ దేని మీద? సీమ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ మినిమల్, ఎంత తక్కువ ఇవ్వగలమో సోషల్ సెక్యూరిటీ మెజర్స్ విచ్ ఆర్ ఆఫన్ జస్ట్ లిటిల్ మోర్ దాన్. అది ఎలా ఉంటుందంట? వీళ్ళకి ఇస్తున్న ఈ మినిమల్ సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఇది ఎలా ఉంది? ఒక చారిటీ స్కీమ్ లాగా ఉంది. ఇట్ ఈస్ లైక్ ఎ చారిటీ స్కీమ్ దట్ హ్యాస్ బీన్ రీప్యాకేజ్డ్ అంతే. దాని యాక్చువల్ కాన్స్టిట్యూషన్ ఎంటైటిల్మెంట్స్, రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి రావాల్సినవన్నీ హక్కుగా ఇవ్వటం లేదు, ఏదో ఒక విరాళం ఇస్తున్నారు అనమాట. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రిమెంబర్ దట్ వర్కర్స్ హ్యావ్ ఫాట్. ఒకటి మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, వర్కర్స్ ఎవరైతే పని వాళ్ళు ఉన్నారో ఒక 100 ఏళ్ళు ఫర్ అప్రోప్రియేట్ వర్కింగ్ అవర్స్, 100 ఏళ్ళు ఫైట్ చేస్తే అప్పుడు అప్రోప్రియేట్గా ఈ టైంల నుంచి ఈ టైం అప్పుడే మీరు వర్క్ చేయాలి. ఓకే, సేఫ్, జాగ్రత్త ఉండాలి, పనిచేస్తున్న ఏరియాలో బతకడానికి తగ్గట్టుగా డబ్బులు ఇవ్వాలి. అండ్ సెక్యూర్, అక్కడ చేస్తున్న విధి విధానం ఎంప్లాయ్మెంట్ అంతటినీ పొందుపరచాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆ నార్మ్స్ అన్నీ ఫాలో అవ్వాలి.
ఆ నార్మ్స్ అన్నీ ఫాలో అవ్వాలి. వన్ సైడెడ్ ఆటోస్ అసైన్డ్ జాబ్స్. ఇప్పుడు ఇవేంటి, ఒక సైడే ఆటో అసైన్ అంటే ఆల్ బై ఇట్ సెల్ఫ్, ఈ పనే చేయండి. ఓకే, ఇటువైపు దేం మీరు చూడకండి. యూ డోంట్ లుక్ ఎట్ ద అదర్ సైడ్. ఆటో అసైన్డ్. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆర్ పెర్పెచ్యువేటెడ్, పెంచుకెళ్ళిపోయి ఏజ్ ఓల్డ్ ప్రాక్టికల్ ఫ్యాక్టరీఆర్కియల్ స్ట్రక్చర్ అంటే అప్పట్లో మగవాడి ఇంటికి హెడ్, దాన్ని ఇంకా పెంపొందించుకెళ్ళిపోయింది. పర్పెచ్యువేట్ అందరిలో తీసుకెళ్ళిపోయింది ఏది డిజిటల్ ప్లాట్ఫామ్. లిమిటింగ్ ఉమెన్ టు జాబ్స్. ఆడవాళ్ళు ఏ పనులకు లిమిట్ చేశారు? హిస్టారికల్లీ చరిత్ర ప్రకారం వాళ్ళు ఏ పనులు చేయగలరో ఆ పనులకే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. గిగ్ వర్కర్స్ ఏంటవి? బ్యూటీషియన్స్, కుక్స్, హౌస్ కీపర్లు. ఓకే, అప్పట్లోని అదే, ఇప్పుడు ఇదే. చరిత్ర ప్రకారం కూడా వాళ్ళు ఏంటి, సైరంధ్రి అంటాం కదా, నర్తనశాలలోని ఎవరు, ద్రౌపది, జల్లేయడం, వంట వండడం, ఇల్లు బాగా కీపప్ చేయడం. జాబ్ సెక్యూరిటీ ఫర్ ఉమెన్. సార్ ఈ ఉద్యోగంలో మాకు సెక్యూరిటీ ఉంటుందా? అదొక హింజ్ అనమాట. అంటే ఒక చిన్న స్క్రూ మీద లాగా ఆ బరువు అంతా ఎనీ మూమెంట్ పడిపోవచ్చు. హింజెస్ ఆన్ రేటింగ్స్. దేని మీద హ్యాంగ్ అయి ఉందండి ఇదంతా? ఇట్ ఈస్ హింజింగ్ ఆన్ రేటింగ్స్. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆటో అసైన్డ్ జాబ్స్. మీరు ఈ పని చేయాలి, యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తాం. ఇఫ్ దే రిఫ్యూజ్ దీస్ ఎక్స్ప్లాయిటేటివ్ నార్మ్స్, ఒకవేళ కానీ అరే మనల్ని వీడు వాడేసుకుంటున్నాడు, మనకు తక్కువ డబ్బులు ఇస్తున్నాడు, ఎక్కువ పని చేయిస్తున్నాడు, బానిసల్లా చేయిస్తున్నాడు అని అనుకున్నాం అనుకోండి, దే ఫేస్ బీయింగ్ బ్లాక్డ్. వాళ్ళు అడ్డేస్తారు. లేదా ఆర్ ఇన్ ఎఫెక్ట్ ఇల్లీగల్లీ టర్మినేటెడ్. వీళ్ళని చట్టబద్ధంగా కాదు, ఇల్లీగల్గా టర్మినేట్ చేసేస్తారు. ఉద్యోగం మానేయండి, వెళ్ళిపోండి అంటారు అంతే. ఓకే, దిస్ క్రియేట్స్, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఒక డిస్టోపియన్ రియాలిటీ. ఓకే, దీనివల్ల ఏమైంది, దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఏ డిస్టోపియన్. చూడండి ఎంత దారుణం. దిస్ బికమ్స్ ఏ వెరీ డిస్టోపియన్ రియాలిటీ. సో ఆథర్ గారు ఎంత నీట్గా అన్నారు, సొసైటీ ఆర్ కమ్యూనిటీ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, ఫ్రైట్నింగ్ ఆర్ డీహ్యూమనైజింగ్. ఓకే, ఫ్రైట్నింగ్, డీహ్యూమనైజింగ్ రియాలిటీలోకి వచ్చారు వాస్తవంలోకి. వేరే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్స్ ఆర్ కాన్స్టెంట్లీ రేటెడ్. ఈ ఆడవాళ్ళు ఏంటి, యాక్సెప్టెన్స్ కాన్స్టెంట్గా రేటెడ్. అండ్ వాళ్ళు దేనికి రెడ్యూస్ చేశారు? బీయింగ్ మియర్ నంబర్స్. ఈవిడికి ఇన్ని నంబర్స్ వచ్చాయి, ఈవిడికి ఇన్ని వచ్చాయి, ఈవిడికి కొన్ని వచ్చాయి. సార్ రేటింగ్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ డౌన్ టు నంబర్స్, నాట్ అబౌట్ దర్ పర్ఫార్మెన్స్. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సోషల్ వర్కింగ్ యూనియన్ అన్నారు కదా, GAPSWU మెంబర్స్ ఆర్ డివోర్స్డ్. ఆడవాళ్ళు ఐదర్ డివోర్స్డ్, లేదా సింగిల్ మదర్స్, లేదా సర్వైవర్స్ ఆఫ్ డొమెస్టిక్, ఇంట్లోని కొట్టేసి తిట్టేసి అన్నీ అలాంటి డొమెస్టిక్ వైలెన్స్లు. ఓకే, చూడండి పాపం వాళ్ళు విడాకులు తీసుకున్న వాళ్ళు, ఒక మదరే నాన్న ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, డొమెస్టిక్ వైలెన్స్ సర్వైవ్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ ఒక శరణు. వీళ్ళు దే సీకింగ్ ఒక చిన్న శరణు ఎక్కడ, ప్లాట్ఫామ్ జాబ్స్లో. ఎందుకంటే డ్యూ టు ఎ ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంకెక్కడ ఉద్యోగాలు దొరకడం లేదు, ఉద్యోగాలు ఆల్టర్నేటివ్ కూడా లేదు. కనుక కంపెనీస్ ఆర్ అవేర్. కంపెనీస్కి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే అవకాశం, మోకా మిల్లా అమ్కో. సో క్యాష్ ఇన్ ఆన్ దిస్, లెట్స్ మేక్ క్విక్ బక్. ఓకే, ఈ వాస్తవంతో మనం డబ్బులు చేసుకుందాం, లెట్స్ క్యాష్ ఇన్. ఇది పూల్ ఆఫ్ చీప్ లేబర్. డివోర్స్డ్, సింగిల్ మదర్, సర్వైవర్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, వీళ్ళందరూ ఎవరండి? చాలామంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, పూల్ అన్నారు ఆథర్ గారు. చూడండి, పూల్ ఆఫ్ చీప్ లేబర్ దట్ విల్ రిమైన్ అవైలబుల్. ఇండియాలోని కొలలు. ఓకే, మేకింగ్ వీళ్ళందరూ కలిపి ఒక యూనియన్గా అవ్వడం అన్నది జరగదు. ఇన్ఎఫెక్టివ్ అగెయిన్స్ట్ దేర్ ప్రాఫిట్ డ్రివెన్ మోడల్స్. వాళ్ళందరూ యూనియన్గా నిలబడడం అన్నది ఇన్ఎఫెక్టివ్. ఒకవేళ వాళ్ళు అయినా కూడా వీళ్ళ మీద వీళ్ళ వలన మనకు ఒరిగేది ఏం ఉండదు, నష్టపోయేది ఏం ఉండదు. ఓకే, ఎందుకంటే వాళ్ళ మోడల్ ఏంటి, లాభం 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 వైపు పరిగెట్టాలి. దే ఎక్స్ప్లాయిట్. వాళ్ళు ఎంత దారుణంగా అంటే పీల్చేస్తారు పిప్ప అంతటిని. ఎక్స్ప్లాయిట్ లేబర్ లాస్ వైల్ ఎంప్లాయింగ్ ఎలాంటి వాళ్ళని, ఇన్కాంప్రిహెన్సిబుల్, ఎవరికి అర్థమవని
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ అల్గారిథం. ఎవరికి అర్థం అవట్లేదు ఏఐ అల్గారిథం. ఎందుకు ఇంతమంది వర్కర్లు మేనేజ్ చేయాలంటే వీళ్ళెవ్వరికి అర్థం అవ్వకూడదు ఈ ఏఐ అల్గారిథం. ఎవరికి? ఈ వర్కర్స్కి. అంతే, వాళ్ళు దానివల్ల ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి. అండర్ ద గైజ్, ఒక ముసుగు, అండర్ ది గైజ్ ఆఫ్ ఆఫరింగ్ ఫ్రీడమ్. మీకు కావాల్సిన స్వేచ్ఛ ఇస్తాము, మీరు చూస్ చేసుకోండి, మీరు ఏ గంటల్లో ఏ టైం కూడా పనిచేస్తారు. అండ్ అటైన్, మీరు ఆర్థికంగా కూడా ఇండిపెండెంట్గా ఉండొచ్చు, మీకు మీరే బాసులు, మహారాణులు. గిగ్ ఎకానమీ ప్లాట్ఫామ్స్ అట్రాక్ట్ విమెన్. ఎలాంటి ప్రామిస్లు? మీ భవిష్యత్తు, అబ్బో బంగారు భవిష్యత్తు మీకు ఇదిగో ఒట్టు. ఓకే, విత్ ప్రామిసెస్ ఆఫ్ బ్యాలెన్సింగ్, మేము బ్యాలెన్స్ చేస్తాం మీకు పని, జీవితం. మీరు డివోర్స్డ్, సింగిల్ మదరు, ఓకే, డొమెస్టిక్ వైలెన్స్, మాకు అవన్నీ తెలుసండి. సో మేము అవన్నీ చూసుకుంటాం, బ్యాలెన్స్ చేస్తాం. ఓకే, త్రాస్గానే వేస్తే ఈ రెండు కరెక్ట్గా ఉంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, వర్క్ అండ్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ అని వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు, ఎంటైజ్ చేస్తున్నారు. హౌఎవర్, ఇలా రాగానే దిస్ అటానమీ, ఈ స్వేచ్ఛ అన్నది, అటానమీ, సెల్ఫ్ గవర్నింగ్ అన్నది హ్యాజ్ ఎ హిడెన్ సైడ్. దీనికి ఇంకొక సైడ్ ఉంది, ఎవరికి కనబడిన కోణం. ఉమెన్ ఆఫెన్ ఫీల్ ప్రెషర్డ్. ఆడవాళ్ళకి ప్రెషర్ ఎక్కువ పెట్టేస్తున్నారు, అన్రియలిస్టిక్ టార్గెట్లు అచీవ్ చేసేయమంటున్నారు. ఎలాంటి టార్గెట్లు? అన్రియలిస్టిక్. వైల్ జగ్లింగ్ ద డిమాండ్స్. ఈ గిగ్ వర్కర్స్ది జగుల్, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, ఎర్లీ మార్నింగ్, రాత్రి, ఇలా తిప్పేస్తారు వాళ్ళు, అలా పడితే అలా జగ్లింగ్ ద డిమాండ్స్ ఆఫ్ గిగ్ వర్కర్స్. ఇన్ రిటర్న్ వాళ్ళకి ఏమొస్తుంది? మిస్లీడింగ్ సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ దర్ షెడ్యూల్స్. అబ్బా, మనం కావాల్సినప్పుడు వెళ్తున్నాం, కావాల్సినప్పుడు వచ్చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అది మిస్లీడింగ్. ఇట్ ఈస్ అ మిస్లీడింగ్ సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ దేర్ షెడ్యూల్స్. దే ఫేస్, ఈ ఆడవాళ్ళు, హెవీ ఫైనాన్షియల్ బర్డన్స్. ఆర్థికంగా చాలా బరువు బాధ్యతలు మునిగిపోతున్నారు, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్. మరి ఇటు వెళ్ళాలి కదా, డబ్బులు పోతున్నాయి. నెసరీ సర్వీస్ ప్రొడక్ట్స్, కావాల్సిన సర్వీస్ ప్రొడక్ట్స్, ఓకే, కోల్పోతున్నారు. ప్లాట్ఫామ్ ఫీ రావట్లేదు, ప్లాట్ఫామ్ నుంచి రావాల్సిన డబ్బులు రావట్లేదు. దిస్ ఈస్ ద సిస్టమ్ దట్ ఫెయిల్స్. ఇదొక వ్యవస్థ, ఇది ఫెయిల్స్ టు ప్రొవైడ్ ఈక్విటబుల్, అందరికీ సమానమైన రిటర్న్స్. అందరికీ లాభం షేర్ చేసుకుందాం అలాగేం లేదు. లీవింగ్ మెనీ వితౌట్ ఎసెన్షియల్ ఎర్నింగ్స్. చాలామందికి బేసిక్ డబ్బులు కూడా ఇవ్వటం లేదు, వితౌట్ ఎసెన్షియల్ ఎర్నింగ్స్ ఆర్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. ఇక్కడ చేస్తే మనకి సోషల్ సెక్యూరిటీ ఏంటండి? ఏమి లేదండి. దిస్ ఇస్ నాట్ అన్ ఇన్స్టిట్యూషన్, యు ఆర్ అ గిగ్ వర్కర్. సో ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ లేదు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, రిఫండ్స్ అవేం లేవు. ఓకే, అవేమీ లేవు. దిస్ ఇస్ బిజార్, చాలా స్ట్రేంజ్ ఇది. ఎందుకు? ద స్టేట్ ల్యాక్ సిస్టమ్ టు ప్రివెంట్ కంపెనీస్. రాష్ట్రాల దగ్గర కూడాను, కంట్రీ దగ్గర కూడాను కంపెనీలని అడ్డుకోవడానికి ఎటువంటి సిస్టమ్ లేదు. ఫ్రమ్ హ్యావింగ్ యాంటీ లేబర్ ప్రాక్టీసెస్. వీళ్ళు లేబర్ లాసే ఫాలో అవటం లేదు, యాంటీ లేబర్ ప్రాక్టీసెస్, అయినా ఏం చేయలేకపోతున్నాం. అండ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ డేటా ప్రైవసీ లా, డేటాని ప్రైవేట్గా ఉంచరు వీళ్ళు, అది యాబ్సెంట్ అనమాట. డేటా ప్రైవసీ లా అలౌస్ దీస్ ప్లాట్ఫామ్ జాయింట్స్ టు థ్రైవ్. ఈ ప్లాట్ఫామ్ రన్ చేస్తున్న జాయింట్ కంపెనీస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద కంపెనీస్, ఓకే, వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. వైల్ పర్పెచ్యువేటింగ్, అందరికీ వెళ్తుంది ఏంటి? ఏ బేసిక్ ఫెమినైజేషన్ ఆఫ్ లేబర్. ఆడవాళ్ళు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ లోపల హిడెన్ చాలా దారుణాలు జరుగుతున్నాయి. కానీ ఎలా పర్పెచ్యుయేట్ చేస్తున్నారు? స్ప్రెడింగ్ ద ఇన్ఫర్మేషన్, బేసిక్ ఫెమినైజేషన్, ఆడవాళ్ళకే వీళ్ళు చేయూతిస్తున్నారు అన్నట్టుగా. దిస్ డీప్లీ ఎంబెడెడ్, ఇది లోతులుగా ఉండిపోయింది. ఏంటి? ప్యాట్రియార్కియల్, ద మేల్ షామనిస్టిక్ థింకింగ్. ఈ స్ట్రక్చర్ హిండర్స్, అబ్స్ట్రక్ట్స్ ఉమెన్ వర్కర్స్ ఇన్ ఇండియా. అడ్డంకి అనమాట ఉమెన్ వర్కర్స్ ఫ్రమ్ హ్యావింగ్ బేసిక్ హ్యూమన్ అండ్ లేబర్ రైట్స్. వాళ్ళకి ఏంటి అడ్డేస్తుంది? బేసిక్ మానవతా విలువలు వర్కర్స్కి, లేబర్కి ఉన్న రైట్స్ లేవు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ షేమ్. ఇది మనం తలదించుకోవాల్సిన సమయం. దట్ సో మెనీ విమెన్ ఆర్ స్ట్రగ్లింగ్. చాలామంది ఆడవాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వెన్ దేర్ ఆర్ క్యాంపెయిన్స్, మనం ఏం చేస్తున్నాం? మైక్ పట్టుకుని అరుస్తున్నాం, ఆడవాళ్ళు చేయూతనివ్వాలి, ఆడవాళ్ళు ముందుకు తీసుకురావాలి. కానీ వాళ్ళని
ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు ఇక్కడ. ఓకే, దే ఆర్ క్యాంపెయిన్స్ అట్ ద నేషనల్ లెవెల్. స్లోగన్ ఏంటండి? బేటీ బచావ్ బేటీ పడావ్. కానీ అది జరుగుతుందా? లేదు. ఉమెన్ హ్యావ్ యట్ టు ఎస్కేప్ ద సైకిల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఎప్పటికి కూడా ఆ ఉచ్చు అన్నమాట, ఇట్స్ లైక్ అ విషస్ సర్కిల్. అందులోంచి ఆ ఎస్కేప్ అవ్వాలి ద సైకిల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి. ఎవరు? ఆడవాళ్ళు. దట్ మెనీ యూనికార్న్ స్టార్టప్స్, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్న ఈ స్టార్టప్లు వాళ్ళు ఎటువంటి విధి విధానాల్లోకి వెళ్తున్నారు? రిసార్ట్ టు ఇన్ దేర్ క్లెయిమ్స్. వాళ్ళు ఏం చెప్తారు? అట్టహాసం కబుర్లు, ఫాస్టరింగ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. దే ఆర్ ఎంకరేజింగ్ ఫాస్టరింగ్, ఎంకరేజ్ చేస్తున్నాం, చేయవతనిస్తున్నాం, ఎట్టేస్తున్నాం ఆడవాళ్ళని. ఓకే, ఆర్థికంగా వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు. అండ్ మేము మాట్లాడుతున్నాం, వీఆర్ అడ్రస్సింగ్ వాట్? ఏ ఇష్యూ? ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్. భారతదేశంలోని ఉద్యోగాలు లేవు అన్న విషయం గురించి కూడా మేము మాట్లాడేస్తున్నాం. ద రియాలిటీ, వాస్తవం ఏంటంటే దట్ ఉమెన్ హ్యావ్ ఫాలెన్ ఇన్ టు అ మోర్ కాంప్లెక్స్ సైకిల్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఆడవాళ్ళు ఇంకా వాళ్ళకే అర్థమవ్వని ఒక ఇంకా పెద్ద ఉచ్చులోకి ఇరుక్కుపోయారు. అక్కడ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు. ఇది ఎలాంటిదంటే కన్వెన్షనల్ ప్యాట్రియార్కీ, అంటే ఓల్డ్ స్టైల్ ఆర్థడాక్స్గా మగవాడే పెద్దవాడు ఫ్యామిలీకి. అది దేంతో కలిపిస్తారు? డిజిటల్ ప్యాట్రియార్కీ. ఇప్పుడు డిజిటల్గా మగవాడిలాగా ఈ ప్లాట్ఫామ్స్ వర్క్ చేస్తున్నాయి. ఓకే, లీడింగ్ టు, ఇది దేనికి దారితీస్తుంది? ప్రొఫౌండ్, డీప్ అండ్ నాలెడ్జబుల్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. ఆర్థికంగా వాళ్ళని పిప్పి చేసేస్తున్నాయి. ఓకే, పిప్పి చేస్తున్నాయి. గ్రాస్ రూట్ పవర్. సో GIPSWU మస్ట్ పర్స్యూ అ లాంగ్ టర్మ్ ఎజెండా వైపు చూడాలి. విత్ అ నువాన్స్డ్ స్ట్రాటజీ. చాలా సటిల్గా లిటిల్ వేరియంసెస్తో. దిస్ డిజిటల్ స్ట్రైక్ హ్యాస్ బోల్స్టర్డ్. బ్లాక్ దివాళీ వాళ్ళకి సపోర్ట్ చేసింది. వర్కర్స్ కాన్ఫిడెన్స్ అండ్ షోన్ ఒక మార్గం, పాత్వే దట్ విల్ లీడ్ టు విక్టరీస్. ద రైటర్స్ హ్యావ్ బీన్ టోల్డ్. ఇప్పుడు ఈ ముగ్గురు రాశారు కదా ఈ ఆర్టికల్, హ్యావ్ బీన్ టోల్డ్. ఏమని చెప్పారు? నో సచ్ అసర్షన్ ఆఫ్ డిసెంట్. అంటే అసర్టివ్గా ఎస్ మాకు నచ్చలేదు అని ఎవ్వరూ అనలేదంట. ఆఫ్ డిసెంట్ హ్యాస్ బీన్ సీన్ ఎనీవేర్. ఎక్కడ మాకైతే కనబడలేదు ఇన్ ద వరల్డ్ బిఫోర్, ముందు కానీ. అండ్ దట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని వాళ్ళు అంటున్నారు. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ గ్రాస్ రూట్ ఆర్గనైజింగ్కి అసలు బదులు ఇంకోటి లేదు. అండ్ వీ అండర్స్టాండ్ ఇట్స్ పవర్. దాని యొక్క శక్తి మాకు తెలుసు. ఇట్ ఈస్ ఓన్లీ విచ్ కెన్ హెల్ప్ అస్ కండక్ట్ నెగోసియేషన్స్. గ్రాస్ రూట్ లెవెల్లోని ఉన్న ఆర్గనైజింగే మాకు చేయూతనివ్వగలదు. దేనికి కండక్ట్ చేసుకోవచ్చు రాయబారాలు, బేరసారాలు ఫార్ సూటబుల్ పాలసీస్, మాకు తగ్గట్టుగా విధి విధానాలు అండ్ లాస్. భవిష్యత్తులో గిగ్ వర్కర్స్ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచం అంతటా ఉన్న గిగ్ వర్కర్స్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ వేచి చూస్తున్నారు వెయ్యి కళ్ళతో. అండ్ వీ విల్ నాట్ లెట్ దెమ్ డౌన్. వాళ్ళని మేము నిస్పృహకి గురి చెయ్యము అని ఆథర్ గారు చాలా నిక్కచ్చిగా చెప్పారనమాట. ఇంకా ఎక్స్ప్లాయిటేటివ్, యూజ్ ఇన్ అ బ్యాడ్ వే. ఎక్స్ప్లాయిటేషన్ అంటాం కదా, యూనికార్న్, ద $1 billion కంపెనీస్, $1 billion కంపెనీ ఓనర్స్, కంపెనీస్ అందాం, స్టార్టప్స్ ఇవన్నీను. సటైర్, అ పర్సన్ హూ లైక్ మాకింగ్, అంటే సటైరిస్టులు చాలా సరదాగా మాట్లాడినా ఉన్న వాస్తవాన్ని చాలా నవ్వుతూ చెప్పేస్తారు. ఓకే, నవ్వుతూ. సో దట్ ఈజ్ ఏమందాం వెళ్ళి ఐరనీ. సటైరిస్ట్, పర్సన్ హూ ప్రాక్టీసెస్ ఐరనీ. ఓకే, ఐరనీ. హ్యూమరిస్ట్, RIST, HUMORIST. బులింగ్ అ పర్సన్ అంటే ఏంటి? అన్వాంటెడ్ అగ్రెసివ్ బిహేవియర్. అన్వాంటెడ్ AGGRESSIVE, అగ్రెసివ్ బిహేవియర్, BIOR. పివటల్, ఇంపార్టెంట్. పివటల్ అంటే ఏంటి?
ఇంపార్టెంట్. ఎంటైటిల్మెంట్, అలొకేషన్ అందాం. ఓకే, అలొకేట్ కానీ ఇంకోటి ఏమనొచ్చు మనం, ఒక కైండ్ ఆఫ్ ప్రిరోగేటివ్, ఎక్స్క్లూజివ్ రైట్. ప్రిరోగేటివ్, PREROGATIV, పర్పెచువేట్. ఓకే, లెట్స్ పర్పెచువేట్ అనగానే అండి కీప్ గోయింగ్ కానీ కీప్ అలైవ్ అందాం. డిస్టోపియన్, చాలా భయంకరమైన. ఓకే, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, ఫ్రైటనింగ్, FRIGHTENING, ఫ్రైటనింగ్, భయాందోళన, ఇన్కాంప్రిహెన్సిబుల్, డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అండర్ ద గైస్ అంటే ఏంటి, ఆ ముసుగులో అన్నాం కదా. ఓకే, ఏమందాం, ఎక్స్టర్నల్ అపియరెన్స్, ఎంటైజ్, అట్రాక్ట్, అటానమీ, సెల్ఫ్ గవర్నింగ్, ఆటోనామస్ కాలేజెస్ అంటూ ఉంటాం చూడండి. ఓకే, సెల్ఫ్ గవర్నింగ్, రూడిమెంటరీ, బేసిక్, హిండర్, ఆబ్స్టికల్, అడ్డంకు, నువాన్స్, సటిల్ వేరియన్సెస్, చిన్న చిన్న వ్యత్యాసాలు, బోల్స్టర్, సపోర్ట్. There's one more. 1 second, 13. Yes, sir, I'm sorry. Yeah. Perpetuate, keep alive. You can, in fact, 7. I'm writing here word 13 also. It is perpetuated, it is perpetuating. Okay, so thank God we've seen that. So these are the words today, vocabulary. And the article also is very good, how the gig workers are being exploited and how the Black Diwali has made an impact, and how the satirist who was called as a terrorist or traitor, gained a lot of traction, the October conversation, and how the CEO of the company has strong-armed himself by, with the help of a senior journalist. All these are making news. So it's high time the government, I guess, will consider and get policies, that are favorable and conducive for women workers and the gig workers as a platform, and for their benefit. Okay, and at the same time to see that the wealth creators also are not deprived of certain benefits. So it should be a balanced act, a win-win situation. So I should thank Subhash and Madam Savita and also Mamta and my colleague Shankar for getting these classes recording, and I am Srinivas Pulyapudi. With the encouragement and support of IAC Hyderabad, the chairman, we get these classes for you. Thank you.